కి స్పందన మనం చూస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్ బీజేపీ ఘన విజయం సాధించింది 47% ఓట్ షేరింగ్ తో దాదాపు 47 స్థానాల్లో విజయం సాధించింది. కేజ్రీవాల్ 47% ఓట్లు 47 సీట్లు. ఆపధినేత కేజ్రీవాల్ సహా దాదాపు భారత్ అగ్రనేతలందరూ ఓటమి పాలైనట్టు చూస్తున్నాం. అంటే బీజేపీ వైపు దళిత ముస్లిం ఓట్లే ఎక్కువగా మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మీరు చెప్పినట్టు 26-27 ముస్లిం ఓట్లు వచ్చాయని నేను అంగీకరించాను. దళిత ముస్లిం ఓట్లు కట్ అయినాయి. ముస్లిం ఓటు స్ప్లిట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి కొంత చాలా అంటే ఒక 2-3% వచ్చినా చాలు. అక్కడ లాస్ట్ టైం అసలు 4% కాంగ్రెస్, ఇవాళ 6-7% వచ్చింది. ఆ 2-3% చాలు, సరిపోయిన. అంటే ఏంటి ఇప్పుడు ఢిల్లీ కోటపై బీజేపీ జెండా 12 దాదాపు 26-27 ఏళ్ల తర్వాత బీజేపీ జెండా ఎగరేసిందని చెప్పొచ్చు. అంటే ఏంటి ఇప్పుడు కేంద్రం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు కోరుకున్నారనుకోవచ్చా? ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించడానికి బీజేపీ గ్యారంటీలు అక్కడ పనిచేసాయనుకోవచ్చా? ఇంకో విషయం ఏంటంటే యమునా కాలుష్యం గురించి ఎక్కువగా టాపిక్ వినిపిస్తోంది భారత్. అంటే యమునా కాలుష్యం పెరగడానికి కారణం ఆపే కారణం కేజ్రీవాలే కారణం అని చెప్తున్నారు. ఈ బీజేపీ గ్యారంటీలు యమునా కాలుష్యం ఇవి రెండు ఇష్యూస్ పనికొచ్చాయంటే బీజేపీ ఏ ఇష్యూని వదలలేదు. 3% న్యారో అంటే చంద్రబాబు నాయుడు తీసుకుపోయి ప్రచారం చేశారు. బీహార్ యూపీ వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. ఆ పాశ్వాన్ కమ్యూనిటీ వాళ్ళు ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీని, జేడీయూని అందరినీ వాడుకున్నారు. సిక్ ఓట్ల గురించి అందరినీ వాడుకొని పర్ఫెక్ట్ స్కెచ్. నిజంగా బీజేపీ ఇంత సీరియస్ గా తీసుకోకపోతే 3% ఓట్ అంటే అటు ఇటు అయిపోతుంది, అటు ఇటు చాలా సీరియస్ గా తీసుకున్నట్టు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. 3% డిఫరెన్స్ ఉంది. 3% 0.5%, 0.12% ఓటు కూడా వదిలిపెట్టలేదు బీజేపీ. అంటే భరత్ ఇప్పుడు బీజేపీ గెలవకపోతే బీజేపీ దూకుడికి కళ్ళం వేయచ్చు అనుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ గెలిచేది కాబట్టి ఇంకేంటి మరో కొన్ని ఏళ్ల వరకు ఏ పార్టీ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదనుకోవచ్చా ఢిల్లీలో? అంటే మనం ఇప్పుడు చెప్పలేం 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందని చెప్పలేం. కానీ ఢిల్లీ అసెంబ్లీలో నేను చెప్పినట్టు 1998 లో చివరిసారి గెలిచింది. 26 సంవత్సరాల తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు అవుతారన్న చర్చ ఉంది. మోస్ట్లీ నేను అనుకుంటాను ప్రవేశ్ వర్మని ముఖ్యమంత్రి చేయొచ్చు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఓడించాడు. తండ్రి ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ వారసత్వం కాకుండా సొంతంగా నిరూపించుకున్నాడు ప్రవేశ్ వర్మ. అంటే అమిత్ షా తర్వాత లిక్కర్ స్కామ్ బయట పెట్టింది ప్రవేశ్ వర్మ. మొట్టమొదటిసారి లిక్కర్ స్కామ్ గురించి ఇక్కడ కవిత పేరును కూడా ఆయనే ప్రస్తావించారు. లిక్కర్ స్కామ్ లో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ చెందిన కవిత కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్పారు. ఈ హోటల్లో వీళ్ళ మధ్య చర్చలు జరిగాయని కూడా ఆయన బయట పెట్టారు. సో ప్రవేశ్ వర్మ సిట్టింగ్ ఎంపీగా ఉండి బీజేపీ అందరూ ఆయనకు టికెట్ నిరాకరించింది అనుకున్నారు. కాదు, బీజేపీ స్కెచ్ చేస్తే మామూలుగా ఉండదు. టికెట్ నిరాకరించింది కాకుండా అరవింద్ కేజ్రీవాల్ మీద పోటీకి రంగం సిద్ధం చేసి గ్రౌండ్ టు వన్ ప్రతి ఇంటికి తిరిగారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు న్యూఢిల్లీలో. ఎందుకంటే న్యూఢిల్లీలో నీకు మొత్తం విఐపీ ఏరియా, పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్ భవన్, తెలంగాణ భవన్, ఇవన్నీ అన్ని భవన్లు ఉండే చోటు. అక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టినా ఎవరు రారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. సో అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి నేరో మెజార్టీ, ఇప్పుడు నా 3500-4000 ఓట్ల మెజార్టీతో అమిత్ షాతో భేటీ అయినట్టు కూడా తెలుసు. ప్రవేశ్ వర్మ భేటీ అయ్యారు. 2-3 రేస్ లో ఉన్నారు. ప్రవేశ్ సింగ్ వర్మన్ చేయొచ్చు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ ఉన్నారు. మనోజ్ తివారీ ఎంపీ ఉన్నారు, భోజ్పురి నేత. చూడాలి మరి సంఘ్ ఎవరికి ఓకే చేస్తుంది. ఏజ్ దృష్ట్యా చూస్తే గనక ప్రవేశ్ సింగ్ వర్మ చాలా తక్కువ ఏజ్ తో ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకు ఎక్కువ అవకాశం ఉంది. సో మొత్తానికైతే చాలా బీజేపీకి చాలా ప్లస్ అవుతుంది విక్టరీ వల్ల. హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని కొట్టడమే కాకుండా రీజనల్ పార్టీస్ బీజేపీ చేతిలో ఓడిపోతుంది, బీజేపీ రీజనల్ పార్టీ చేతిలో ఓడిపోతుంది అనడానికి ఇక్కడ దానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడిన తర్వాత నెక్స్ట్ ఇయర్ బెంగాల్ ఉంది. బెంగాల్, తమిళనాడు, కేరళ ఉంది. సరే తమిళనాడు, కేరళ బీజేపీ ఎట్లా ఉంటుందో మనకు చెప్పలేం. బట్ ఒకటి బెంగాల్ రాష్ట్రం ముఖ్యం చాలా. 2026లో బెంగాల్, తమిళనాడు, కేరళలో ఎలక్షన్స్ ఉన్నాయి. 2027లో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్. ఉత్తరప్రదేశ్ అంటే ఇంకా యోగి ఆదిత్యనాథ్ 3వసారి గెలిస్తే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయినా యోగి ఆదిత్యనాథ్ అయినా చెప్పలేం. నడుస్తుంది. సెకండ్ ప్లేస్ అమిత్ షానా, యోగి ఆదిత్యనాథ్ అన్నది టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం ద్వారా యోగి ఆదిత్యనాథ్
కొంత ఆయన వెనుకంజలో ఉన్నారు. కుంభమేళా చాలా బాగా నిర్వహించారు అనుకున్నంతలో మళ్ళీ తొక్కిసలాట జరిగింది. మళ్ళీ వాళ్ళు మిల్కీపూర్లో కూడా విజయం అయోధ్యలో ఘన విజయం సాధించిన పరిస్థితి మనకు కనబడుతుంది. మళ్ళీ యోగి ఫామ్ లోకి వచ్చారు. కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు మన ప్రవేశ్ వర్మ, జై శ్రీరామ్ అంటూ ట్వీట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ మీద గెలిచిన తర్వాత ఒకటి ఇంకా ఏం వర్డ్ పెట్టలేదు. సో న్యూఢిల్లీలో హిందుత్వాన్ని కూడా ఆయన వాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జై శ్రీరామ్ అంటూ ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. ఇద్దరు ఓడిపోయారు, బట్ గెలిచింది మాత్రం అక్కడ అతీసి సీఎం మాత్రం, సిట్టింగ్ సీఎం మాత్రం గెలిచారు. బహుశా ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్ష నేత కూడా ఆమె అవుతారు. ఈ ముగ్గురులో ఎవరైనా మళ్ళీ సీఎం కావచ్చు, మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, లేదా అతీషి కావచ్చు అని వార్తలు వచ్చాయి. కేజ్రీవాల్ సీఎం తీసుకోకపోవచ్చు, లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు కాబట్టి. మనీష్ సిసోడియా కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు. అతీషి మాత్రం లేదు కాబట్టి ఆమెనే సీఎం చేయొచ్చు ఒకవేళ గెలిచినా అన్నారు. బట్ వాళ్ళిద్దరు గెలవలేదు, ఈమె సీఎం కాలేదు. శాసనసభ పక్ష లీడర్ గా అయితే అయ్యే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనబడుతోంది. బీజేపీ నుంచి చాలా మంది లీడర్స్ రియాక్షన్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే గోల్కొండ హోటల్లో బీజేపీ మీటింగ్ జరుగుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి. సో అందరు లీడర్స్ గ్యాదర్ అవుతున్నారు. ఇప్పటివరకు మన కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, డీకే అరుణ అందరు కూడా మాట్లాడారు. మరి కాసేపట్లో మాధవి లత కూడా మనతో జాయిన్ అవుతారు. హైదరాబాద్ బీజేపీ క్యాండిడేట్ లైవ్ లో కొద్దిసేపట్లో జాయిన్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది. సో ఢిల్లీ కొత్త సీఎం కు సంబంధించి ఇప్పుడు మనం చూడాలి. వీరేంద్ర సచ్దేవా ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత మనోజ్ తివారీ. మరోవైపు భరత్ ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నికల వేళ సీనియర్ నేతలు వీడినట్టు కూడా తెలుస్తోంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఏమన్నా కొంతవరకు ఉండొచ్చు. చాలా